హాయ్ ఫ్రెండ్స్, గోంగూర మరియు పచ్చిమిర్చితో కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధగంట సేపు క్లాత్ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత మనము పచ్చిమిర్చిని కూడా కచ్చపచ్చగా దంచుకొని పక్కకు ఉంచుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు మరియు అవి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, ఇంగువ పొడి, అలాగే పొట్టు తీసిన వెల్లిపాయలు మరియు ఒక ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి 50% మగ్గిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకుని పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి కూడా పచ్చిమిర్చిలో పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కకు ఉంచుకోవాలి. దాంట్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెము ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో ముందుగా ఆరబెట్టుకున్న గోంగూరని మనము తీసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 5 నిమిషాలకి ఇలా చూపించిన విధంగా అవుతుంది. నూనె పైకి తేలుతుంది. అట్లయితే మనకు కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.